అబ్బా! కాలీఫ్లవరా అనేవాళ్ళు ఇదొక ముక్క క్రంచ్ చేస్తే స్టార్ హోటల్లో ఇచ్చే స్టార్టర్లా ఉందే అంటారు. అంత బాగుంటుందండి ఇది. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. ఈ కాలీఫ్లవర్ డీప్ ఫ్రై చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ తీసుకొని ఒక 2 కప్పుల నీళ్లు వేసుకొని కాస్త మరగనివ్వాలి. అందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి దానిలో ముందుగా ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఒక ఉడుకు వస్తే చాలండి, ఎక్కువ కుక్ చేయకూడదు. 1-2 నిమిషాలు అంతే. ఎక్కువ ఉడికిస్తే బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి మార్చుకోవాలి. కాస్త చల్లారినాక 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ల వరిపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఒక స్పూన్తో నెమ్మదిగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఇలా బాగా కలిసేలా టాస్ చేసుకోవాలి. నువ్వులు ఎక్స్ట్రా క్రంచీనెస్ ఇస్తాయండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని కాగనివ్వాలి. బాగా కాగినాక కాలీఫ్లవర్ ముక్కలను నెమ్మదిగా కొద్దిగా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా వేసుకొని వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలండి. కాస్త ఓపిక ఉండాలి. మాత్రం హై ఫ్లేమ్ పెట్టినా బయట రంగు మారిపోయి లోపల కుక్ అవ్వకుండా అలాగే ఉండిపోతాయి, గుర్తుంచుకోండి. చూడండి ఎలా వేగాయో. ఇప్పుడు వీటిని ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చూసారా ఎంత ఈజీనో, అంతే టేస్టీ కూడా. ఈ కాలీఫ్లవర్ని సాంబార్తో లేదా రసంతో లేదా ఊరికే అలా చల్లని సాయంత్రం సాస్తో తింటే ఉంటుంది, ఇంకా మాటలు లేవండి. కొన్ని వంటలు కడుపును నింపుతాయి, మరికొన్ని మనసును నింపుతాయి. ఇది అలాంటిదేనండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరో రుచికరమైన వంటతో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.